అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు, నేను హేమ. మరి దేశంలో సంచలనం సృష్టించిన నిమిషా ప్రియ ఉరిశిక్ష ఎట్టకేలకు వాయిదా పడిందని చెప్పొచ్చు. కొద్ది క్షణాల ముందే ఉరిశిక్ష వాయిదా పడ్డట్లుగా మనకైతే అఫీషియల్గా అయితే తెలిసింది. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూస్తే, అసలు ఉరిశిక్ష ఎందుకు వాయిదా పడ్డది, ఈ నిమిషప్రియ ఎవరు? మనం నిమిషప్రియ గురించి లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాము. నిమిషప్రియ కేరళకు చెందిన అమ్మాయి. తిను నర్స్ కింద జాబ్ చేస్తూ ఉమెన్ అనే దేశానికి వెళ్ళింది అన్నమాట. ఉమెన్ అనే దేశానికి వెళ్ళి అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. కానీ అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అక్కడ ప్రూఫ్స్ ఉండాలి కాబట్టి తలాల్ అనే వ్యక్తితోటి ఈమె 2008లో వెళ్ళింది అక్కడికి, ఉమెన్ అనే దేశానికి వెళ్ళింది. సో 2014లోని తలాల్ అబ్దుల్ని పెళ్లి చేసుకుంది అన్నమాట. అక్కడ మనకు ఒక ప్రూఫ్ ఉండాలి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా సరే. సో 2014లో వేసిన తర్వాత 2014 నుంచి 2016 వరకు, అంటే ఈ మధ్య వీళ్ళిద్దరికి కొంచెం చిన్న గొడవలు రానివ్వడం కానివ్వండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కామన్ ఈ గొడవలు అనేవి, ఇట్లా గొడవలు రావడము, ఈయన ఆమెని టార్చర్ చేయడం, ఇట్లా చేయడం వల్ల ఆమె ఏం చేసిందంటే ఆ దేశంలోనే పోలీసులకి ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ దేశం ఏదైతే ఉందో గవర్నమెంట్ పోలీసుల వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో 2016లోని తలాల్ జైలు నుండి విడుదలయ్యాడనమాట. విడుదలైన తర్వాత కూడా ఆయన ఏంటంటే, ఈమె నా కంట్రీకి వచ్చి నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసి నా మీద కేసులు వేసి జైలుకి పంపించిందన్న కోపంతో ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ చేయడం స్టార్ట్ చేసిండు. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది అన్నమాట. ఇంకేం తట్టుకోలేకపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి పాస్పోర్ట్ కూడా అతని దగ్గర ఉండిపోయింది. ఆమె ఎట్లా అంటే ఇటు రాలేదు, అక్కడ ఉండలేదు అన్నట్లు అయిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలోని తనకి ఈమె ఏం చేసే వృత్తి ఏంటి, నర్స్ కాబట్టి 2017లోని ఇంజెక్షన్ ద్వారా ఆయనకి పాయిజన్ ఇచ్చేసి తలాల్ని చంపేసిన తర్వాత అతని దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసుకుని ఇండియాకు వచ్చే టైంలోని ఎయిర్పోర్ట్లో ఇక అక్కడ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ఆమెను పట్టుకుని అరెస్ట్ చేసారన్నమాట. అరెస్ట్ చేసిన తర్వాత 2018లో దోషిగా నిర్ధారించారు. ఈమె చంపింది, ఈమె పాయిజన్ ఇచ్చింది, ఈమె భర్తను చంపేసింది అనేసి 2018లోని ఆమెను ఇక చేసిన తర్వాత 2023లో సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ప్రకారం శిక్ష ఇక మంజూరైపోయింది. అమ్మాయికి ఉరిశిక్ష మంజూరైపోయింది అన్నమాట. 2013లో 2023లో ఆమెకైతే ఉరిశిక్ష వేయడం అయితే జరిగింది. ఇంకా ఆమె అప్పీల్ చేసుకోవడానికి అయితే మాకు అవకాశం లభించడం వల్ల ఆమెకైతే మరి ఇప్పుడు మన దేశంలో ఏదైతే సుప్రీంకోర్టు ఉంటుందో అలాగా వాళ్ళ ఏదైతే అత్యున్నత న్యాయస్థానం ఉంటుందో అక్కడికి వెళ్ళి అయితే మరి ఏం చేసిందంటే ఆమె అప్పీల్ చేసుకుంది. ఆ క్రమంలోనే మరి సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే అంతా విచారించిన తర్వాత, మొత్తం కేసును విచారించిన తర్వాత ఈమెకి వేసిన శిక్ష కరెక్టే అని చెప్పేసి ఆ తీర్పును అయితే సమర్థించింది. అంటే ఆమె ఏదైతే నాకు శిక్ష నేను రద్దు చేయాలని చెప్తుందో అదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు లేదు, ఖచ్చితంగా ఆమెకు మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా అక్కడ ఆ తీర్పును సమర్థించి చేసిందనమాట. ఇంకా దానికి సంబంధించి ఇంకొకటి చూస్తే అక్కడ ఒక బ్లడ్ మనీ అనేది ఒక రూల్ ఉంటుంది అనమాట. యమన్ దేశంలో ఒక బ్లడ్ మనీ రూల్ ఉంటుంది. అదేంటంటే ఏదైతే కోర్టులు కానీ ఏవైనా తీర్పులు ఇస్తాయో ఆ తీర్పులకు మనం ఇక్కడ ఏదైతే మన క్షమాభిక్ష అంటాము. ఇప్పుడు మనం గవర్నమెంట్కి వెళ్ళి క్షమాభిక్ష అడుకుంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టులో ఏదైనా శిక్ష పడితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష ఆడతాం. అట్లాగే బ్లడ్ మనీ అనేది అక్కడ ఒక రూల్ అనమాట. కాకపోతే అక్కడ ఏంటంటే ఇక్కడ మనమేమో రాష్ట్రపతిని అడతాం, అక్కడనేమో ఎవరైతే నిందితులు ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిమిషప్రియ అనేది ఆమె హస్బెండ్ని చంపేసింది అనమాట. నిమిషప్రియ ఏం చేసింది, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అతని భర్త వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగింది అనమాట, నేను కొంత డబ్బు ఇస్తాను, ఈ డబ్బు ఇస్తే మరి నన్ను క్షమించండి, ఈ తీర్పు నుంచి నన్ను రక్షించండి, ఈ తీర్పును మీరు కేసు వెనక్కి తీసుకోలే కోర్టుకైతే చెప్పండి అని అంటే, మరి ఒకవేళ ఆ ఫ్యామిలీ కనుక ఒప్పుకుంటే, ఏదైనా డబ్బు ఇస్తే ఫ్యామిలీ కనుక ఒప్పుకుంటే మరి ఆ కేసును అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి అదే నేపథ్యంలో నిమిషప్రియ అంటే మరి ఆమె దాదాపు 8.6 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. స్టార్టింగ్ 70 లక్షలతో స్టార్ట్ అయింది. వాళ్ళు స్టార్టింగ్ 70 లక్షలు అడిగారు. 70 లక్షల నుంచి 8.6 కోట్ల వరకు వచ్చింది. మాకు ఇంత ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, ఓకే ఆమె ఏదో శనికావేశంలో జరిగిపోయింది, నా కొడుకు చనిపోయాడు అని మేము ఒప్పుకుంటాం అన్నది. ఎంత 8.6 కోట్లు అంటే ఈమె కేరళలో ఎక్కడో నర్స్ కింద జాబ్ చేసుకుని ఏదో బతుకు తెరువు కోసం ఉమెన్ అనే కంట్రీ వెళ్ళి ఆశతో బిజినెస్ పెట్టుకుందాం అనుకుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, కొంచెం మీలో మిడిల్ క్లాస్ అవి ఉండాలి, అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళే కదా అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకున్న ₹1 సంపాదించుకుందామని అనుకుంటారు. కొంచెం డబ్బు లేని వాళ్ళే కావచ్చు, కానీ ఇంత డబ్బు వాళ్ళు ఇచ్చుకోవాలంటే వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది, లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ సరే అంత డబ్బు కట్టాలన్నా కూడా ఎవరినైతే ఒక లాయర్ని పెట్టుకోవాలి.
లాయర్ని పెట్టుకుని ఆ లాయర్ ద్వారానే వీళ్ళు సమాచారం ఇచ్చుకోవాలి. ఎవరికి, తలాల వాళ్ళ ఫ్యామిలీకి, ఇటు జడ్జి వాళ్ళ ఎవరికైనా సరే ఒక లాయర్. ఆ లాయర్ కూడా ఈమెను ఎంత అడిగిండు, $40 అడిగాడు. $40 అంటే ఎంత, 30 నుంచి 32 లక్షలు ఉంటుంది. ఇది $40,000 40,000 కాదు, $40. $40,000. ఓకే సారీ, $40,000. ఇవి ఎంత ఉంటాయి, 30 నుంచి 32 లక్షలు ఉంటాయి. సో ఇవెంత డబ్బు వాళ్ళు ఎలా కట్టుకోగలరు? సో ఇదే క్రమంలో ఏం జరిగిందంటే మరి 8.6 కోట్లు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోలేదు. మరి ఎందుకంటే మరి మా ప్రాణం పోయింది, ఖచ్చితంగా మాకు శిక్ష పడాలి, మాకు అబ్బాయికి ప్రాణం పోయింది, మరి తిరిగి రాదు, మరి పైసలు తీసుకున్నప్పుడు మాత్రాన మాకు రాదని చెప్పేసి వాళ్ళైతే ఒప్పుకోలేదు. మరి ఇంకా ఎట్టకేలకు మన ఇండియన్ ప్రభుత్వం అయితే కొద్దిగా మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్వస్థలం మన ఇండియా అనమాట. నిమిషప్రియ అంటే అనేది కేరళ, మన దేశ కేరళలో. సో మరి ఆమె ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం, మరి వాళ్ళను ప్రభుత్వ పెద్దల దగ్గరికి విదేశాంగ మంత్రి వాళ్ళని కలవడం వల్ల ఏం జరిగిందంటే మరి ఇంకా ఒక 11 కోట్లు ఇస్తానన్నట్లుగా కొద్దిగా డీల్ అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఏంటంటే July 16 అంటే రేపు మన టైం ప్రకారం, మన కాల సమయం ప్రకారం రేపు అనమాట ఆమెకు రేపు ఉరిశిక్ష పడాల్సి ఉంది యాక్చువల్గా. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ సారి 8.6 కోట్లు ఇస్తున్నప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపుగా మరి ఒక 11 కోట్లు ఇస్తా అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే తలాలకు సంబంధించిన ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు ఒప్పుకొని మరి కోర్టుకైతే మరి శిక్ష రద్దు చేయాలి అనే విధంగా మాట్లాడతారు అన్నట్టుగా మనకు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అదే క్రమంలో మరి ప్రస్తుతానికైతే ఆమెకు రేపు పడబోయే శిక్ష, ఉరి శిక్ష ఏదైతే ఉందో వాయిదా పడింది. కానీ అది ఉరి శిక్ష పడుతుందా లేదా ఆమె తప్పించుకుంటది అన్నది మనకి ఇంకా తెలియదు. ప్రస్తుతానికైతే వాయిదా పడ్డది. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లడ్ మనీ ఏదైతే ఉందో ఇది ఆ కంట్రీలో ఉంది, కానీ మన కంట్రీకి ఇలాంటి రాకూడదు, వద్దు కూడా. ఎందుకంటే మనం గత కొన్ని 4-5 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా ఎక్కడికక్కడ చావులు ఎక్కువైపోయినాయి. హస్బెండ్ ని చంపడము, ప్రియుడిని చంపడం, ఇవి ఎక్కువైపోయినాయి. ఇవి ఇలాంటి బ్లడ్ మనీలు అనేవి మన కంట్రీలో వచ్చినాయి అంటే గనక మన ఇండియాలో కూడా వచ్చుంటే ఇంకా ఎక్కువైపోతాయి. ఎట్లా వాల్యూ ఉండదు, చంపేస్తారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా చంపేయడం, ఏదైనా నేరం చేసి వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ సర్లే మనిషి చనిపోతే చనిపోయాడు, మనకి ఎంతో కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు పిల్లల చదువులకో లేకపోతే దేనికో దానికి వస్తాయి అన్నట్టు ఆశపడతారు. వీటి ద్వారా ఇప్పుడే మరణాలు ఎక్కువైనాయి అంటే అప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. ఇక ఈ కోర్టులు అసలే మన నిజం చెప్తున్నాం, మన ఇండియన్స్ కి డబ్బు ఆశ ఎక్కువ. అవును. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మన దేశానికి వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లాగే పేదరికం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్య జరిగినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కేసును వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లాగో మనిషి అయితే పోయినాడు కదా, పోయిన మనిషి మాత్రం తిరిగి రాలేడు, కనీసం డబ్బు ఉంటే దేనికో ఒక దానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, మన చట్టాలు, మన పోలీస్ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అంటే న్యాయం అనేది ఎక్కడ దొరకదు, విచ్చలవిడిగా నేరాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి అది మన దేశంలో రాదనే చెప్పుకోవచ్చు కూడా. సో దీనికి సంబంధించి అయితే ఇది అయితే యాక్చువల్గా కానీ అంటే ఉరి శిక్ష అంటే అందరూ అయ్యో పాపం అమ్మాయి ఉరి శిక్ష అది కూడా తీసాం, కానీ దేశం వెళ్ళింది అక్కడ అమ్మాయి ఇట్లా ఉరి శిక్ష తీయడం అని బాధపడవచ్చు. కానీ మనం ఒక 50% చూసుకుంటే కొంతమంది కరెక్ట్ అనే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే పరిణామాలను బట్టి ఆమెకి ఉరిశిక్ష పడ్డదంటే ఎంతో కొంతమందిలో మార్పు వస్తుంది. అరే ఇది ఒకవేళ ఇది కూడా మన దేశానికి వస్తే మనల్ని కూడా ఇట్లా ఉరిదీస్తారన్న భయం పుడుతుంది. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ మహిళలైనా పురుషులైనా సమానంగా చూస్తేనే అప్పుడు అదైతే మహిళ అని జాలి చూపించాలి. ఇదే పరిస్థితి మొగోళ్ళు చేసారు అనుకోండి, ఏమంటారు వాడిని చంపేయాలని చెప్పి అది చేయాలని చెప్పి ర్యాలీలు చేస్తారు, కోతులు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారు. మరి ఈమె లేడీ అని చెప్పి మనం సానుభూతి చూపిస్తున్నాం. ఎందుకు, ఆమె కూడా ఒక మనిషే కదా, మొగలు అయితే మనుషులు, ఆడలేదు ఇద్దరు ఒకటే కదా, సమాన హక్కులు అంటాం కదా. ఇక్కడ కూడా మనం ఒక రకంగా సమాన హక్కుగానే చూసుకోవాలి. ఓకే కరెక్టే, ఆయన టార్చర్ చేసిండు ఒప్పుకుంటున్నాం, ఆయన ఏ రకంగా టార్చర్ చేశాడు ఏంటన్నది మనకు తెలీదు, మనం చూడలేదు కరెక్టే. కానీ అలా ఎక్కువ నీకు టార్చర్ అయినప్పుడు నీ పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉండిపోయింది, అక్కడ గవర్నమెంట్ ఉంది, నువ్వు గవర్నమెంట్ని ఆశ్రయించాల్సింది, గట్టికి కూర్చోవలసింది, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ధర్నాలను అవన్నీ నిరసనలను ఏదో చేయాల్సింది. చంపడం కరెక్ట్ కాదు కదా. సో ఎట్టకేలకు July 16 అయితే ఆమెకు ఉరిశిక్ష పడాల్సి అంటే రేపు అదే అయితే ప్రస్తుతానికి అయితే వాయిదా పడినట్టు తెలుస్తుంది. అంటే కన్ఫర్మ్ గా మొత్తం రద్దయినట్లు కాదు, తాత్కాలికంగా వాయిదా పడ్డది. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ముందైతే చూద్దాం. ఇంకా ఇది ఇవాల్టి హాట్ టాపిక్, చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.
బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క.